వాళ్ళ శిష్యులు ఎంటర్ అయ్యారు. పద్మాచార్యుల వారు మనకు చెప్తూ ఉన్నాడు, ఈ పొట్టను నింపుకోవడానికి రకరకాల వేషాలు వేస్తారు. వాళ్ళందరినీ కూడా మనం నమ్మే ప్రసక్తే లేదు, నమ్మకూడదు. అది ప్రసక్తే కాదు, నమ్మకూడదు అంటుంది. నెక్స్ట్ ఇంకా ఏమేం చేస్తున్నారు అనేది చెప్తూ ఉన్నాడు మనకు. అది మనము చూస్తూ ఉన్నాం, అద్భుతంగా చూస్తూ ఉన్నాం. అది కూడా మనం చూడండి, అంగం గలితం ఫలితం మూలం అని చెప్తున్నాం. ఎందుకు మనిషి అన్నీ సడలిపోతున్నాయి, ఈ దేహంలో అవయవాలన్నీ సడలిపోతున్నాయి, కానీ ఆశను మాత్రం వదులుకోలేక పోతున్నాడు. నిన్న ఆశ్రమానికి అయితే స్వామికి ఒక మాట చెప్తున్నాను, నాన్న చెప్పినట్టు భగవంతుడు దశేంద్రియాలను మనకు ఇచ్చాడు. ప్రవచనంలో మన స్వామికి చెప్పిన ఆ దశేంద్రియాలను ఇచ్చిన వాని కోసము ఉపయోగించకపోతే వాటిని ఒక్కొక్కటి లాగేసుకుంటాయంట. అందుకనే ఆ దశేంద్రియాలను చక్కగా వినియోగించుకోవాలి. ఎవరి కోసము? ఎవరైతే ఇచ్చిరో వాళ్ళ స్వామి గురు పౌర్ణమి సందర్భంగా చెప్పండి, నా మాటల్లో అలా కొన్ని ఉన్నాయి. అందుకనే చెప్తూ ఉన్నాడు. అదే ఇక్కడ వస్తువుల వరకు నెక్స్ట్ 15వ దాంట్లో శరీరం సడలిపోయింది, తల మెరిసిపోయింది, దంతాలు ఊడిపోయాయి, ముసలివాడై కర్ర మీద ఆధారపడి కదులుతున్నాడు. అప్పుడు కూడా అతడు కోరికల మూటను వదిలిపెట్టాడు. ఇది చెప్తూ ఉన్నాడు వివరణ. ఇది 15వ దాంట్లో ఈ వివరణ జరుగుతూ ఉంది. 14వ దాంట్లో కాషాయ వస్త్రము కట్టుకున్న వాళ్ళందరూ సన్యాసి కాడు, వాడు నీకు జ్ఞానం ఇచ్చేవాడు కాదు. తిలకాలు దిద్దుకున్నంత మాత్రాన భక్తులు కాలేరు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రహ్మజ్ఞాని కాలేడు. నీ అదృష్టం బాగుంటే, నీవు గనుక తరించే అవకాశం కనుకుంటే చక్కని గురువు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు నీకు లభ్యమయ్యే అవకాశము ఉంది. అన్వేషించు గురువును పట్టుకో, గురువు నుంచి శాస్త్రాన్ని తీసుకో, ఆ మార్గంలో జీవితాన్ని తరింపచేసుకో. చెప్పండి. అందుకనే నెక్స్ట్ ఈరోజు చూద్దాము. నెక్స్ట్ ఇంకో శిష్యుడు ఏంటంటే శంకరాచార్యుల వారి ప్రియ శిష్యుడైన తోటకాచార్యుల వారు ఈ శ్లోకం రచించినట్లు తెలియచున్నది. విత్తనము ఎలాంటిది వేస్తామో వృక్షము అలాంటిదే వస్తూ ఉంది. మనిషి చేయు ఆలోచనలే జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తాయి, మనలో అభిరుచుల్ని ఏర్పరుస్తాయి, అభిరుచులు అలవాట్లుగా మారుతాయి, అలవాట్లు అనుభవాల్ని తయారు చేస్తాయి. మీకు స్వీట్ తినాలనిపిస్తుందానా? అప్పుడు తినాలి అనిపిస్తే నువ్వేం చేస్తావు? తినేస్తావు. దాని అనుభవమే నీకు చాలా తీయగుందబ్బా అని కొంచెం సేపు అలా దాని స్మరణే ఉంటుంది. అట్లా మనం ఏ ఆలోచనలు చేస్తామో ఆ విధంగానే ఉంటాయి మన బ్రతుకులు. ఆ విధంగా వాటిని కర్మలు చేస్తూ పోతే దానినే మనము నెమరు వేసుకుంటూ ఉంటాం కదా అని మనకు వివరణ ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. అది మనలో అభిరుచుల్ని ఏర్పరుస్తాయి, అభిరుచులను అలవాట్లుగా మారుతాయి, అలవాట్లు అనుభవాల్ని తయారు చేస్తాయి, అనుభవాలు శీలాన్ని తీర్చిదిద్దుతాయి, అనుభవాలే మనల్లో ఆశా కిరణాలని ప్రసరింపచేస్తాయి. బాల్యము నుండి మనం ఎలాంటి అనుభవాలు ఊహలు కలిగి ఉంటామో వృద్ధాప్యములో అవే స్ఫూరిస్తుంటాయి. ఆచరించగలిగే వయసున్నంత వరకు ఆశలు రుచిగానే ఉంటాయి. మరి మనస్సులో కలిగే ఆశా స్వరానికి వయస్సు లయ కల్పిస్తుంది. వయసు ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వయసు మళ్ళుతుంది, శరీరం సడలిపోతుంది, ముసలితనం ప్రాప్తిస్తుంది. గతించే శరీరంలో స్మరించే మనసు భయంకరంగా తయారవుతుంది. తన గతానుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఆనందాన్ని పొందాలని మనసు సదా యత్నిస్తూ ఉంటుంది. పతనమైన శరీరము అందుకు అనుగుణ్యంగా ఉండదు. కదలలేని కలేవరము మనోనిర్ణయాల్ని అమలు పెట్టలేదు కదా. అందుకనే చేయవలసిన పనులు కొన్ని చాతనైనప్పుడే చేసేసారు, తర్వాత చేయలేదు. ఒక కర్మ మనకు తీసుకుంటే మనము కర్మకాండనే తీసుకుంటే కొన్ని యాత్రలు ఉన్నాయి నాన్న, అవి చేయవలసిన వయసులోనే చేయాలి. తర్వాత చేయగలమా? చేయలేము. అసలు గవర్నమెంటే పర్మిషన్ ఇవ్వదు. చేయవలసినవి ఇవి చేసేసేయాలి, వేరే కాదు. అందుకనే చెప్తూ ఉన్నాడు, కొన్ని రోజుల తర్వాత వయసు కూడా మనకు సహకరించే అవకాశమే లేదు. చెప్తున్నాం. అందుకనే అన్ని సక్రమంగా ఉన్నప్పుడే సాధనకు అలవాటు పడాలి ఈ దేహము. ఎందుకని అంటే అసలు కూర్చోలేదు
కూర్చోలేదు కదా. ముందు ధ్యానం చేద్దామంటే వృద్ధాప్యంలో కూర్చోగలదా? కూర్చోలేదు. మనసు నిలకడగా ఉంటుందా? ఉండలేదు. ఎందుకంటే దానికి అలవాటే లేదు, అలవాటు చేయలేదు. మనం అటు ఇటు తిరిగి అలవాటు ఉంది దానికి. జపమాలను తీసుకొని కూర్చుందామంటే నీ దేహం సహకరించదు ముందు, నీ వేళ్ళు సహకరించవు ముందు. అది అందుకనే వయస్సు ఉన్నప్పుడే సాధన చేసేసుకోవాలి. అంటే అది చెప్తుంది ఇక్కడ మనకు క్లియర్గా. వింత వింత దృశ్యాలను చూడాలని మనసు ఆవేదన పడుతుంది. వృద్ధాప్యంలో దృష్టి లోపిస్తుంది, నేత్రాలు చూడలేకపోతాయి. రుచికరమైన పదార్థాలు తినాలని మనసు ఉబలాట పడుతూ ఉంటే దంతాలు లేని అశక్తత నిరాశను కలిగిస్తుంది. శ్రావ్యమైన సంగీతాన్ని ఆస్వాదించడానికి మనసు తహతహలాడుతుంటే శక్తిని కోల్పోయి కుడ్య రంధ్రాల వలె అసలు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందుకనే చెప్తున్నాను, నీకు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు వినాలి. నీ చెవులు చక్కగా వినగలిగినప్పుడు భగవంతుని కీర్తనలు వినాలి. నీకు చక్కగా పాడే కంఠం ఉన్నప్పుడు భగవంతుని కీర్తనలు పాడేయాలి. నీ కళ్ళు చక్కగా చూస్తున్నప్పుడు భగవద్ దర్శనాన్ని చేసేయాలి. అది చెప్తున్నాడు. నీ మనసు సక్రమంగా ఉన్నప్పుడు భగవంతుని గురించి ఆలోచించేసేయాలి. ఈ అలవాటును మనము చేసుకోవాలి చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంటే వయస్సు అయిన కొద్దిగా ఇవన్నీ పట్టు తప్పిపోతూ ఉంటాయి అని చెప్తున్నాడు. పాడని నా మనసారా నిన్ను గాంచని నా కనులారా, పాడని నా మనసారా. నా మనసు సక్రమంగా ఉన్నప్పుడు నీ గురించి ఆలోచించాలి భగవాన్. నా గొంతు చక్కగా పాడుతున్నప్పుడు నీ గురించి పాడేసేయాలి. అందుకనే ఆ అలవాటును ముందు మన మనసుకు చేసుకోవాలి అని చెప్తున్నాడు తోటకాచార్యుల వారు, శంకరాచార్యుల వారి శిష్యులు. అది చూడండి. వివిధ ప్రదేశాలను వెళ్ళగానే ఆశ ఉంటుందే కానీ కథలను శక్తి లేక భారమైన శరీరము నీరసన తెలుపుతుంది. మనసులో చెలరేగే ఆశలకు శరీరంతో రూపురేఖలు దిద్దలేక మనిషి చెదిరిపోతుంటాడు. మాలిన వయసులో చెదిరిన మనసు గల మానవుని దీనావస్థను రచయిత ఈ శ్లోకము ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. శరీరం సడలిపోయి వెంట్రుకలు తెల్లబడి దంతాలు ఊడిపోయి ముసలివాడై నడవను శక్తి లేక కర్రను ఊతగా తీసుకొని కదులుతున్నను అతడిలో ఆశలు అనగారిపోలేదని వ్యాఖ్యానిస్తున్నాడు. ఇంద్రధనస్సులో బుద్ధి కట్టే ప్రయత్నము నిరర్థకము కదా. కలిసి అర్థమవుతుందా? ఇంద్రధనస్సు వస్తుంది కదా, ఆడేమన్నా మనం ఆలయాన్ని నిర్మించగలమా? నో. అలాంటి కళలు అసలు కననే వద్దు. ఆకాశంలో మేడలు నిర్మించి నివసించాలనుకోవడము వివేకమనిపించుకుంటుందా? ఎండమావులు గతములో ఎవరి దాహము తీర్చాయి? ఫలించని ఆశలు మనిషికి ఏమి సంతృప్తినిచ్చాయి కలిగించాయి? ఆలోచించండి చెప్తున్న తోటకాచార్యుల వారు. ఇవన్నీ ఆలోచనలు చేయవలసిన అవసరమే లేదు మనకు సాధకులకు. అది ఆయన అభిప్రాయం. ఎందుకని 12 శ్లోకాలు శంకరాచార్యులు చెప్పిన తర్వాత ఇంకొక శ్లోకం పద్మాచార్యులు చెప్పిన తర్వాత ఇన్ని శ్లోకాలు విన్నాక మీరిక కరెక్ట్గా కండ్రి అని తోటకాచార్యుల వారు చెప్తారు మనకు. ఆచరించడానికి శరీరం అందుబాటులో లేకున్నను మనస్సులో ఆశలు అంతరించడం లేదు. ఆశలకు ఆచరణకు మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. గతంలో ఏర్పరచుకున్న అనుభూతులు తనను నిమ్మలంగా బ్రతకనివ్వడం లేదు. అరణ్యాలను సైతం దహింపచేసే దవానంలా ఆశ వడబాగ్ని చెలరేగుచున్నది. మనసు కొన్ని యోజనాల పరిగెత్తుంటే అడుగు ముందుకు వేయలేని నిస్సాహ స్థితిలో దేహము అల్లాడుతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకో అన్నారు. మా పెద్దలన్న మాటలు ఏమి ఉత్తగా వాళ్ళు అన్నయ్య కాదు, అవి మనకు ఒక దారి దీపాలు అవన్నీ అలాంటివి అవన్నీ. ఎందుకంటే అప్పుడు అన్ని దీపాలే, అందులో తైలం ఉండగానే ఉన్నంతసేపే వెలుగుతుంది. అప్పుడే మనం అన్నీ చక్కపరుచుకోవాలి. అందుకని దీపం ఉండగానే చక్కపరుచుకోరా అనే సామెత. మీరు రేపు చేయాల్సింది ఈరోజే చేసేది. ఇలాంటివన్నీ మనము వంట పట్టించుకొని ఆ విధంగానే బ్రతకడానికి ప్రయత్నము చేయాలి చెప్తున్నట్టుదండి. ఎందుకంటే దేహము ఎప్పటికీ సహకరించన్నానా నేను చెప్తున్నా, అనుభవం నిజంగా. ఇప్పుడు కాదు, ఇప్పుడు మన అనుభవాలే చూస్తున్నాం. పోయిన సంవత్సరంలో ఉన్నంత ఈ సంవత్సరం మనకు చేత కాదు. మనం కనుక ఒక్కొక్కసారి పోయిన సంవత్సరం కొండెక్కి రాగలిగినాం, ఇప్పుడు ఎక్కగలమా? మనము ఎక్కలేము, దమ్ము వస్తుంది. ఎక్కగలము కానీ దమ్ము వస్తుంది.
అందుకనే మనల్ని అలా పరిశీలించుకుంటూ మనల్ని రోజు నేను చెప్పిన మొన్న కూడా మనం ఒక్కసారి పడుకునేటప్పుడు అసలు ఈ రోజు నేనేం చేశాను అని మనము అంతరేక్షణ చేసుకుంటూ బ్రతుకులు సాగించుకుంటూ బ్రతికే బ్రతుకులు. ఎందుకంటే ఈ బ్రతుకు మనం ఏం తెచ్చుకున్నాం కాదు, భగవంతుడు ఇచ్చింది కాబట్టి దానిని కరెక్ట్గా వినియోగించుకోవాలి అనేది చెప్పింది మన శంకరాచార్యులు. అదే చెప్తున్నాను. మనస్సు యోజనాలు పరిగెడుతుంటే, మనస్సు ఏమో కొన్ని మైళ్ళ దూరంలో ఉంటుందంట, కానీ దేహం మాత్రం ఒక అడుగు కూడా వేయడానికి చేత కాదు. ఆ స్థితికి వస్తుంది ఒక రోజు ఈ దేహము అంటున్నాయి. ఆసుపత్రిలో రోగి చేరుతాడు. రోగం నయమయ్యే వరకు ఆసుపత్రిని ఆనందాలయముగా భావించాలి. షడ్రసోపేతమైన భోజనం కావాలని రోగి వాచిస్తున్నా కనీసం సామాన్యమైన ఆహారాన్ని ఇవ్వడానికి కూడా వైద్యుడు అంగీకరించడు కదా. అర్థమవుతుందా? ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో, ఈ రోజు కూర్చొని ఇలా మనం పారాయణం చేస్తున్నాం, నెక్స్ట్ క్షణం ఏందో అది మనకు తెలియదు. అది జీవితం. అందుకనే ఒక మంచి రోగం వచ్చిందనుకోండి, వచ్చి హాస్పిటల్లో చేరిండు, వానికి గులాబ్ జామ్ తినిపించాలంటుంది, తినాలనుంది, కానీ డాక్టర్ ఇస్తాడా? ఇవ్వడు. మంచి రోగం అంటే షుగర్ ఇస్తాడా? అరే తినొద్దురా, ఇది తింటే నీకు ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటే. కానీ వాని మనసు ఏం కోరుకుంటుంది? నా గులాబ్ జామున్ తింటే బాగుండు వెళ్ళి కోరుకుంటుంది. ఆ విధంగా ఉంది మానవుడి పరిస్థితి అని చెప్తున్నాను ఇక్కడ మనకి. సామాన్యమైన ఆహారాన్ని ఇవ్వడానికి కూడా వైద్యుడు అంగీకరించడు. చికిత్స పూర్తయి రోగి ఆరోగ్యవంతుడయ్యే వరకు పరిస్థితి ఇంతే. రోగి శరీరం ఆసుపత్రిలో పవలించి ఉంటుంది, రోగి మనసు పాకశాలలో ప్రచారం చేస్తూ ఉంటుంది. ఎందుకని? ఆ అలవాటే ఉంది. ఇంతకు ముందు నుంచి ఆ మనసుకు ఆ అలవాటే ఉంది. దేహం ఉన్న దగ్గర మనసు ఉండే అవకాశమే తక్కువ, ఉంటే ఉండొచ్చు సాధకులకు, కానీ దేహం ఉన్న దగ్గర మనసు ఉండడం చాలా మంచిది. ఆ అలవాటు కనుక ఉంటే ఇంకా మనము విజయాన్ని పొందుతాం సాధనలో. అందుకని ఆ రోగి ఏమో హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే మనసు ఎక్కడుంది? వంటగదిలో తిరుగుతూ ఉంది అని చెప్తున్నాడు. చాలా క్లియర్ ఉంటుంది. ఇంత చక్కగా రచన ఎక్కడ ఉండదు. ఇవన్నీ మన అనుభవంలో ఉన్నాయి కాబట్టి మనం తొందరగా వంట పడుతుంది మనకని. ఆరోగ్యవంతుడయ్యే వరకు పరిస్థితి ఇంతే. రోగి శరీరం ఆసుపత్రిలో పవలించి ఉంటుంది, రోగి మనసు పాకశాలలో ప్రచారం చేస్తూ ఉంటుంది. మనసులో కలిగే ఊహలకు శరీర రుగ్మతులకు మధ్య ఘర్షణ ఏర్పడి వ్యాధి తీవ్ర రూపం దాల్చడమే అవుతుంది. అప్పుడు డాక్టర్ ఇచ్చే మెడిసిన్ పనిచేయక, ఆ మనసు నిలకడలేక, అందుకనే డాక్టర్స్ అంటారు మేమేం చేయలేమండి, ఈయన ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు, ఈయనకు అంత బాగానే ఉంది, ఈయనకు మనోవ్యాధి ఉంది, దానికి డాక్టరు ఏమీ చేయలేడండి అని చెప్తారు. అది జరుగుతుంది ఇక్కడ అని చెప్తూ ఉన్నాడు. ముసలితనంలో వ్యక్తి పరిస్థితి ఇంతకన్నా భయంకరంగా ఉంటుంది. రోగం నయమై ఆసుపత్రి నుండి బయటపడిన తర్వాత అయినా రోగి ఆరోగ్యవంతుడు అవుతాడు, అనుభవాలు గడించుటకు సిద్ధమవుతాడు. కానీ వృద్ధాప్యం వేరు. ముసలితనం ప్రాప్తించిన పిదప ఇక ఆరోగ్యం తిరిగి వచ్చే మాటే లేదు. సడలిన బడలు మృత్యు కడలిలో అలసిపోవలసిందే గాని ఆరోగ్యప్రదమైన ఆనంద మందిరము కాలేదు. నెరసిన కేశములు రాలిపోవలసిందే గాని సర్వాంగ సుందరంగా తిరిగి కనిపించవు కదా. ఇప్పుడు కనిపిస్తున్నాయి అందరం కూడా. అన్ని తెల్ల జుట్టు ఉంటుంది, కలర్ వేసుకుంటాము, 4 సార్లు నీళ్ళు పోసుకోగానే మళ్ళీ యథావిధికి వచ్చేస్తుంది, మళ్ళీ పోవడము, డబ్బులు పడేయడము, మళ్ళీ పుట్టుకొచ్చుకోవడం, ఇది అయిపోతుంది పోతా. అందుకనే నువ్వు దానిని ఎంతనన్నా చేయి, న్యాచురల్ భగవంతుడు ఇచ్చింది ఒక్కసారి పోయిందంటే నాన్న తిరిగి తెచ్చే శక్తి ఎవ్వరికి లేదు ఈ ప్రపంచంలో. అందుకనే ఆయన ఇచ్చినవన్నీ ఆయనకు ఉపయోగపడేటట్టు మనము బ్రతకడమే సంస్కారం. మీరు లేదంతకంటే కదా. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే బిడ్డలను చదివిస్తూ ఉంటాం మనం. వాడు కనుక మనకు అనుకూలమైన మార్క్స్ లేకపోతే, మనకు అనుకూలంగా బ్రతకపోతే మనం ఏమంటాం వాళ్ళను? ఎన్ని డబ్బులు వస్తున్నారో నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించకుండా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించి ఎన్ని డబ్బులు కట్టినా నువ్వేమో ఈ విధంగా తయారైనవు, అసలు మార్క్స్ సరిగ్గా రావు, అలవాట్లు సరిగ్గా లేవు, చెప్పినట్టు వినవు, అసలు నేనేం చేశాను తల కొట్టుకుంటున్నామా లేదా? భగవంతుడు కూడా కొట్టుకుంటాడు, మనకు సరిగ్గా
అందుకనే ఆ విధంగా పిల్లలు మనల్ని నేర్పిస్తున్నట్టు మనము ఉంటున్నాం కాబట్టి మనము భగవంతుని విషయంలో ఆ పొరపాట్లు చేయకూడదు అని చెప్తుంది ఇక్కడ. వడలు మృత్యు కడలిలో కలసిపోవలసిందే గాని ఆరోగ్యప్రదమైన ఆనంద మందిరము కాలేదు. నిరసన కేశములు రాలిపోవలసిందే గాని సర్వాంగ సుందరంగా తిరిగి కనిపించవు. బోసి నవ్వుల తాతగారు కూడబెట్టిన ఆస్తినంతా వెచ్చించిన రాలిన దంతాలు తిరిగి మొలకెత్తవు కదా. చాలా క్లియర్ ఉంది భజగోవింద. అందుకనే చెప్తున్నా, తరించాలి, మారాలి, మనసును భగవంతుని చరణాల దగ్గర పెట్టాలి. ఆ ప్రయత్నం చేయడమే చాలని, ఇంకొకటి కాదు. అందుకని అది ఎందుకు చెయ్యాలి అనేది మనకు చెప్తూ ఉన్నాడు. అది అన్నీ వేస్ట్ అయిపోతాయి రాను రాను. మనసు ఒక్కటే నీతో వస్తుంది, దానిని ఒక్కదానిని సంస్కరించుకో ప్రయత్నం చేసి అది చెప్తుంది. నిలబడను శక్తి లేక ఎక్కుపెట్టిన దరసులా వంగిపోయినా వెన్నుముక తిరిగి నిఠారుగా నిలబడేది లేదు. వంగిన కట్టెకు వంగని కర్రకు ఊతకొని మోయలేని శరీర భారాన్ని మోస్తూ నడక సాగించే వృద్ధాప్యము ఎంత భయంకరము. హృదయ విధాకరమైన ఇట్టి విపత్కర పరిస్థితిలో కూడా మానవుడు తాను కూడగట్టుకున్న కోరికల మూటను వదలలేకున్నాడు. ఆశాపాశాన్ని త్రెంచలేకపోతున్నాడు. వివేకము లేక విచారణ సాగక ఇంద్రియ విషయాలు మధుర భూమికలని భ్రమించి అనిత్యమైన విషయ సుఖాల వెంట నడక సాగించి వృద్ధాప్యములో దుఃఖాన్ని అనుభవిస్తూ దుర్మరణము పొందుతున్నాడు. పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ ఆ తల్లి గర్భములో పడాలి, ఆ మలకూపంలో 9 నెలలు ఉండాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ యథావిధిగా కొన్ని జన్మలు గడిచిపోతున్నాయి, కానీ తరించడం మాత్రము లేదు అని చెప్తూ ఉన్నారు ప్రకాచార్యుల వారు. అనివార్యమైన ముసలితనము అందించే దారుణ పరిస్థితులకు చెదరకుండా ప్రతి వ్యక్తి ప్రశాంత జీవనం గడపాలి. అది నేను అందుకే మొన్న చెప్పిన, అరుణాచలం వెళ్ళడం కాదు, రమణ మహర్షి ఆలోచనలు కొన్నెన్నా మనకు కలగాలి. ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆ గిరి ప్రదక్షిణ చేయడం కాదు, భగవాన్ ఎలా బ్రతికిందో మనము నేర్చుకోవాలి. అందుకు వెళ్తాం మనం. అసలు మీకు తెలియదు నాన్న, అగ్నిలింగ దర్శనానికి ఇక్కడ కూడా చేసుకోవచ్చు, కానీ ఆ మహాత్ముడు నడిచిన మేలాది భగవాన్ రమణ అద్భుతం. కోపం నేనెవరు, అక్కడి నుంచి అసలు కదలాలి మనం. అక్కడికి వెళ్తే అది కదిలితేనే ఫలం యాత్ర, లేకపోతే లేదు. నేను అందుకనే మనం చెప్పిన, ఏ యాత్రనైనా సులభంగా మనకు కలుగుతుందేమో, కానీ శివానుగ్రహం లేని అరుణాచలంలో కాలు పెట్టే ప్రసక్తే లేదు. అంత ఖచ్చితంగా చెప్పిన అలాంటి యాత్ర అది. ఎందుకో తెలుసా, ఆ మహాత్ముడు నడగాలి నేల చెప్పిన కదా మొన్న. ఆ అరుణగిరి మీద ఎక్కడుంటాడో తెలియదు భగవాన్. ఆ తల్లి అన్నపూర్ణాదేవి తీసుకొని వచ్చేదంట ఆయన. ఎక్కడున్నది ఎక్కడున్నది అలాంటి మహాత్ముడు చరించిన నేల అది. అందుకని గంగలో మునిగితే పాపం పోతుంది, భగవాన్ స్మరణ చేస్తే పాపం పోతుంది, కానీ మహాత్ములను దర్శిస్తే చాలు పాప ప్రక్షాళన జరిగిపోతుంది. చూస్తే చాలు. అలాంటి రమణ అసలు అక్కడ దిగుతనే వాళ్ళు పులకరించుకోవచ్చు. ప్రదేశసారం చదవండి, అద్భుతం ఎలా చూపించిందో మనకు తెలుసు. అది అందుకనే చెప్తూ ఉన్నాడు, ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అమ్మ అంటే, ఆలోచించే శక్తి మనకే ఇచ్చిండు భగవంతుడు. కాబట్టి ఏం లేదు, ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది కాలుతుందా, ఇది చల్లగుందా. అగ్ని వేడిగుంటది అనే నాలెడ్జ్ మానవునికి ఇచ్చిండు, నీళ్లు చల్లగుంటాయి అనే నాలెడ్జ్ మనకిచ్చిండు, పశువులకు ఇవ్వలేదు. అందుకనే ఆలోచించాలి, ఏది మంచిది, ఏది చెడది, ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఇది ఆలోచించి బ్రతికితే వృద్ధాప్యంలో కూడా ఆనందంగా బ్రతుకు సాగుతుంది అనేది చెప్తున్నారు ప్రకాచార్యుల వారు. అనివార్యమైన ముసలితనము అందించే దారుణ పరిస్థితులకు చెదరకుండా ప్రతి వ్యక్తి ప్రశాంత జీవనం గడపాలి. ముసలితనములో అంత స్థిమితముగా జీవించాలంటే బాల్యము నుండే చక్కటి అవగాహన ఏర్పరచుకోవాలి. చూడండి, అక్కడి నుంచే కదలాలి. ఎంత ప్రహ్లాదునికి 5 సంవత్సరాలలో వదలలేదు, ఎంత కష్టపెట్టిన వాళ్ళ నాన్న అయినా వదలలేదు నారాయణ స్మరణ. ధ్రువుడు అంతకంటే ఇంకా ఘోరం, ఒక్క కాలు మీద తపస్సు చేసి
గాలినే భక్షించి శ్రీమన్నారాయణుని అంకం మీద స్థానాన్ని సంపాదించుకుంటూ ఈరోజు ధ్రువ నక్షత్రంగా వెలిగిపోతుంది. ఇదంతా చిన్నగా ఉన్నప్పటి నుంచి తరించారు. అందుకనే బిడ్డలకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవర్చాలి మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని. అది ఏమన్నా తరించే అవకాశము ఉంటుందేమో. అది అందుకనే చెప్తుంది ఇక్కడ. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకెందుకు అసలు అప్పుడు ఏమీ సహకరించదు, మనసే స్థిమితంగా ఉండదు, అప్పుడేం వంట పట్టదు సాధన. అందుకనే చెప్తున్నాడు చూడండి. ముసలితనములో అంత స్థిమితంగా జీవించాలంటే బాల్యము నుండే చక్కటి అవగాహనను ఏర్పరచుకోవాలి, శీలాన్ని నిర్మించుకోవాలి, ఉన్న దానితో సంతృప్తి చెందడం అలవర్చుకోవాలి, పరిమితమైన శారీరక మనోబుద్ధుల అయోమయ స్థితిని ఆకలింపు చేసుకోవాలి, దేహంపై వ్యామోహము వీడాలి. నేనిదే ఇది ఒక్కటి కలిగితే చాలు. ఎక్కడున్నా కౌపీన్యవంత కలుభాగ్యవంత, ఏమున్నా లేకపోయినా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. ఇదొక్కటి మాత్రం అవగాహనకు రావాలి అంటుండు. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషం దర్శనం. జన్మలోని బాధను, మృత్యువులోని శోకాన్ని, ముసలితనములో క్లేశాన్ని, వ్యాధులలోని దుఃఖాన్ని సాధకుడు సదా దృష్టిలో ఉంచుకోవాలని భగవద్గీత 13వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించారు కూడా. మనసు సదా ఆలోచిస్తూనే ఉంటుంది. విషయ చింతన యందు మనసును లగ్నం చేసినచో అది విషయానుభూతుల్ని సమీకరించి వృద్ధాప్యాన్ని ఘోరంగా తయారు చేస్తుంది. సదా భగవంతునికి సంబంధించిన సద్భావాలతో, సదాచారముతో జీవితాన్ని నడపగలిగినచో వృద్ధాప్యములో దుఃఖానికి దూరం కావడమే గాక అనిర్వచనీయ ఆనంద సాగరములో యాత్ర చేయడము అవుతుంది. ఎందుకని అంటే ఏ దేహానికైతే వృద్ధాప్యం వచ్చిందో ఆ దేహం అసలు శాశ్వతం కాదు అనే అవగాహన వృద్ధాప్యములో మనకు ఉంటుంది. కాబట్టి హాయిగా ఉంటుంది. యవ్వనంలో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే ఉంటుంది. ఎందుకని నశించేది మనసు కాదు దేహం. ఆ నాలెడ్జ్ కనుక వస్తే అది, అందుకనే అది మనము తెచ్చుకోవాలి. ఎప్పటి నుంచి? అన్నీ చాతనైనప్పుడే సాధన స్టార్ట్ చేసుకోవాలి. అది చెప్తున్నాడు మనకు తోటకాచార్యుల వారు. నెక్స్ట్, అగ్రే వైహిని పృష్ఠే భాను రాత్రౌ చుభగ సమర్పిత జాను కరతల భిక్షా స్తరుతల వాస సదపి నముచ్యత్యాసా పాస భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి భృకుందకరణే. చెప్తుంది. ముందు చలిమంట, వెనుక సూర్యుని వేడి. రాత్రులందు మోకాటిని గడ్డానికి తగిలేటట్లుగా పెట్టుకొని కూర్చుంటాడు. ఆహారం దోసిల్లో పెట్టించుకొని తింటాడు. చెట్టు నీడలో జీవిస్తాడు. ఇట్టి దీనావస్థలో కూడా కోరికలకు దూరం కావడం లేదు.